టైం అయితే 11 అవుతుంది. ఆడపడుచు వాళ్ళు అలాగే అత్తమ్మ మామయ్య అయితే వస్తున్నారు నెల్లూరు నుంచి అనమాట. బుడ్డోడు మాత్రం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి. సో ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అలాగే రసం, మధ్యాహ్నం రైస్ అయితే కొంచెం ఉందనమాట. ఇంకా నైట్కి కూడా కొంచెం వేడిగా రైస్ చేసా. ఇంకా వాళ్ళు వచ్చేపాటికి చికెన్ కర్రీ వేడి దోశలు వేద్దాంలే అని ఇంకా స్టేషన్లో స్టార్ట్ అయ్యారని మా వారు ఫోన్ చేయగానే ఇంకా దోశలు వేస్తూ ఉన్నా. మా వారైతే వెళ్ళారు రిసీవ్ చేసుకోవడానికి, వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు వస్తారా అని. బుడ్డోడు అయితే మాత్రం అన్నం తినకుండా ఆ టైం వరకు వెయిట్ చేశాడు. ఇంకా ఫోర్స్ చేస్తే కొంచెం అయితే తిన్నాడు అనమాట. ఇంక వాళ్ళు వచ్చాక ఇంకా కబుర్లో పడి అస్సలు తినడేమో అని ఇంకా దగ్గరలో ఉన్నారు అని చెప్పగానే ఇంక వాటర్ అయితే పెట్టేశాను. సో వాళ్ళు వచ్చాక ఇంకేవేవో వీడియోలు చేయాలనుకుంటా, అస్సలు టైం ఉండదు, మాట్లాడుకోవడం పనులు ఇవే సరిపోతాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా మధ్యలో వీడియోస్ గ్యాప్ రావడానికి కూడా అదే రీజను. ఇంకా సో ఇంకా ఆడపడుచు వాళ్ళ పాప కూడా వచ్చింది, ఇంకా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళకైతే స్నానాలు అది అయ్యాక ఫ్రెష్ అయ్యాక ఇక్కడ భోజనాలు అయితే పెట్టేశాను. ఇంకా వీడియో అయితే నేను నిజంగా షూట్ చేయాలని పెట్టలేదు తెలుసా. ముందు షూట్ చేస్తూ కెమెరా అలా ఆన్లో ఉంచేశాను, అది అలాగే షూట్ అయిపోయింది. సర్లేని అప్లోడ్ చేసేస్తున్నా. వీడియో నేస్తే లైక్ చేయండి అబ్బా.